ఈ మధ్య కాలంలో బాగా ఛాలెంజింగ్గా అనిపించిన కేసు ఏదైనా ఉందా? ఛాలెంజింగ్ అంటే ఇప్పుడు అంటే జాతకపరంగా అంటుర్రా నెగిటివ్ ఎనర్జీలు అన్నీ ఉన్నాయి. నెగిటివ్ ఎనర్జీస్ పరంగా నెగిటివ్ ఎనర్జీలు అంటే నేను ఈ మధ్య కూడా ఇప్పుడు మన స్టూడియోకి రాకుండా దగ్గర దగ్గర ఒక 25 మంది దాకా చూసిన. ఒక ఇంట్లో 4 ఉన్నారు. రోజు కొట్టుకుంటారు రాలే అన్న, భార్య భర్త కొడుకు కూతురు, వేరే వాళ్ళతో అవసరం లేదు, వాళ్ళే కొట్టుకుంటారు. ఓకే, ఎందుకు కొట్టుకుంటారో వాళ్ళకి తెలియదు. రోజు కొట్లాడిన పంచాయతీ జరగడం రోజు అవుతుంది. అదే ఇప్పుడు నేను ఎవరికైనా కానీ 4 సిట్టింగ్లు చెప్తా, వాళ్ళు రావడం జరిగింది. నలుగురికి నెగిటివ్ ఎనర్జీలు ఉన్నాయి. ఇల్లు నెగిటివ్ ఎనర్జీ ఉంది, ప్లస్ ఆ నలుగురికి కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంది. ఆ 4 నెగిటివ్ ఎనర్జీలు దగ్గర దగ్గర ఇప్పటికీ 260 వెళ్ళినాయి 4 వ్యక్తులకు కలిసి నెగిటివ్ ఎనర్జీ. అది తీసిన తర్వాత ఇప్పుడు కొట్లాడకం బంద్ అయిపోయింది. ఓకే, ఇక కంప్లీట్ కాలేదు, కొట్లాడకం బంద్ అయిపోయింది. అంటే అంతకుముందు వాళ్ళే కొట్టుకునేది. వాళ్ళ ఇంట్లో టీవీ లేదు ఇప్పటికీ. ఎన్నిసార్లు టీవీ తెచ్చినా పగలగొట్టారు. కోపం వస్తే పగలగొట్టేస్తారు రిమోట్లు, టీవీ. సో ఇప్పుడు కొట్టుకోవడం అయితే తగ్గింది, అది అయిపోయింది. ఇంకా జరుగుతూనే ఉంది ఆ ప్రాసెస్. అంటే ఇంకొక సిట్టింగ్ ఉంది, అయిపోలేదు. అదే వాళ్ళు కొట్లాడకం జగడాలు పంచాయతీలు అన్నీ బంద్ అయిపోయినాయి. మళ్ళీ కార్ యాక్సిడెంట్ అవుతుంది, కార్ యాక్సిడెంట్ అయ్యాక బంద్ అయిపోయింది. వాళ్ళకు కూడా రత్నాలు పెట్టడం జరిగింది. వాళ్ళు అంటే ప్రశాంతత వచ్చేసింది వాళ్ళ ఇంట్లో. వాళ్ళు ఎందుకు కొట్లాడుతారో ఏమవుతుందో అనేది వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళకి ఏమైంది అనేది అర్థం కాలేదు. ఇప్పుడు ఈ స్టోన్ పెడితే పెళ్లి కాని వాళ్ళకు 3 monthsలో పెళ్లి అయిపోతుంది. ఓకే, అట్లా అన్నట్టు. అది ఈ మధ్య అది హెవీ కేసు అన్నట్టు. కొట్లాటలు బంద్ అయిపోయినాయి నెగిటివ్ ఎనర్జీలతో. ఇదంతా నెగిటివ్ ఎనర్జీలు అంటే అందరూ ఏమో అనుకుంటారు. ఓకే ఓకే వాస్తు పరంగా వాస్తు అంటే ఇప్పుడు మనం కట్టుకున్న ఇల్లు బాగాలేకుంటుంది. అంటే వాస్తు ఏంటంటే నేను రెండింటికి లింకప్ ఉంటుంది మనిషికి వాస్తుకు. అందరం ఏం చేస్తాము, వాస్తు అంటే గోడలు చూసి ఈశాన్యము, నార్త్ ఈస్ట్ వెస్ట్ ఎక్కువ తక్కువ అని చూసి కట్టుకుంటారు. అది కాదు, నేల కూడా పాజిటివ్ పవర్ ఉండాలి. నేల నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అన్న సంగతి ఎవరికి తెలియదు. నెగిటివ్ ఎనర్జీ అంటే భూమి లోపల ఉండే వాటర్ లైన్స్, బ్లాక్ స్టోన్. ఆ ఉండుక ఏమైతే భూమి లోపల వాటర్ లైన్స్ అంటే వాటర్ ఫోర్స్కి వెళ్తుంటే కరెంట్ ఉత్పత్తి అవుతుంది. మనకి డ్యాములు కట్టి ఎలా వాటర్ తీసుకుంటామో, కరెంటు తీసుకుంటామో శ్రీశైలం నాగార్జున సాగర్కి వెళ్ళి అలా భూమిలో వెళ్ళే వాటర్ లైన్స్ తోటి కూడా కరెంట్ ఉత్పత్తి అయి పైకి వస్తుంటుంది. అది అల్ట్రావైలెట్ కిరణాలుగా బయటకు వస్తాయి. ఆ కిరణాలు అనేవి మన మీద ప్రభావం చూపించి మనకు ఎప్పుడు ఇబ్బంది పెడుతుంటాయి. ఆ ఇంట్లో వాళ్ళు కొట్లాడుతుంటారు, అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎవరింట్లోనైతే బీరువాలో ఎన్ని డబ్బులు పెట్టినా బీరువా ఎప్పుడు ఖాళీ అవుతుందో ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నాడు. నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళ ఇంట్లో అసలు డబ్బులే ఉండవు. మీరు ₹1 పెట్టినా 24 hours బయటికి వెళ్ళిపోతాయి. అంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉండదు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకు బాడీ పెయిన్స్ ఉంటాయి, కాళ్ళ నొప్పులు ఉంటాయి. ఎప్పుడు ఆ ఇంట్లో ఉన్నారు వైబ్రేషన్ ఉంటుంది. బయట ఉన్నంతసేపు బాగుంటారు, ఇంట్లోకి రాగానే వైబ్రేషన్కి వచ్చేస్తారు. అట్లా అన్నట్టు ఇల్లు నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. వాటికి మనం ఏం చేస్తామంటే ఈ రాడ్స్ పెట్టి నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేయడం జరుగుతుంది. మనుషులకైతేనే నెగిటివ్ ఎనర్జీని తీసి బంద్ చేయడం జరుగుతుంది బాక్స్లో. ఈ ఇల్లుకైతేనేమో ఈ రాడ్స్ పెట్టి రిమూవ్ చేయడం జరుగుతుంది వాస్తుపరంగా. మీరు చెప్పినవన్నీ అలా అనిపిస్తూ ఉంటే ఒకసారి వాస్తు చూపించుకోవడం మంచిదంటారు. చూపించుకో. ప్రతి ఒక్కరు ఇప్పుడు ₹1 పెట్టి ఇల్లు కడతారు. ఒక సిద్ధాంతాలు కొట్టుకొని వాస్తు చెక్ చేయించుకొని ఇవన్నీ చెక్ సరి చేసుకుంటే అయిపోతుంది కదా. మనం పెట్టే ఇంకో 1,00,000 2 లక్షలు పెట్టే ₹1 ఇది కూడా అదే ఇల్లుకు రిపేర్కి అనుకోవాలి. రిపేర్ చేసేదే కులగొట్టే పని ఉండదు. మేము ఎక్కడ కూడా ఇంత కూడా ముక్క కులగొట్టే పని ఉండదు. జస్ట్ ఈ రాడ్స్ పెట్టేసి రిమూవ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ ఇల్లు డ్యామేజ్ కానీ కలర్ డ్యామేజ్ కానీ జరగదు. పెట్టేసినాక ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి.